పూర్వం మన సృష్టికర్త బ్రహ్మదేవుడు తన సంకల్పంతో అనేక మంది ఋషులను సృష్టించాడు. వారిలో ఒకరు భృగు మహర్షి. ఆ భృగు వంశంలో ఔర్వ మహర్షికి పుత్రుడిగా జన్మించిన అతనే రుచీక మహర్షి. ఆయన చాలా శాంతపరుడు మరియు చాలా వేదాలు తెలిసినవాడు. ఒకరోజు రుచీక మహర్షి కన్యకుబ్జ దేశపు రాజైనటువంటి గాది యొక్క కుమార్తె మరియు అపరూప సౌందర్యవతి అయినటువంటి సత్యవతిని చూశాడు. ఆమె సౌందర్యం ఆయన మనసును దోచుకుంది. సత్యవతిని తన ధర్మపత్నిగా చేసుకోవాలని ఆయన కోరుకున్నాడు. రుచీక మహర్షి రాజుగారి దగ్గరికి వెళ్ళి తన కుమార్తెను వివాహం చేసుకోవాలనే తన కోరికను చెప్పాడు. రాజుగారు ఒక మహర్షికి తన కుమార్తెను ఇవ్వడం ఇష్టం లేక ఒక అసాధ్యమైన షరతును పెట్టాడు. నేను నీకు నా కుమార్తెను ఇవ్వాలంటే నువ్వు నాకు 1000 తెల్లని గుర్రాలను తీసుకొని రావాలి. వాటి ఒక చెవి నల్లగా ఉండాలి అని రాజు నవ్వుతూ చెప్పాడు. ఇది ఎప్పటికీ సాధ్యం కాదని మనసులో అనుకున్నాడు. అదేంటి, రాజుగారు మహర్షితో నాకు ఇష్టం లేదని డైరెక్టుగా చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మహర్షికి ఒకవేళ అలా చెబితే అతను కోపంతో అతన్ని శపిస్తాడేమో అని భయంతో రాజుగారు ఆ విధంగా షరతు పెడతాడు. రాజుగారి షరతు విని రుచీక మహర్షి ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఆయన చాలా తపస్సుతో సముద్రాలకు అధిపతి అయినటువంటి వరుణదేవుడిని ప్రార్థించాడు. ఓ వరుణదేవ, నా కోరికను నెరవేర్చి నాకు సహాయం చేయుము అని వేడుకున్నాడు. రుచీక మహర్షి తపస్సుకు మెచ్చి వరుణదేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన దివ్యమైన కాంతితో వెలిగిపోతూ నీ కోరిక నెరవేరుతుంది మహర్షి అని పలికాడు. క్షణాల్లో సముద్రం నుంచి 1000 తెల్లని గుర్రాలు, ప్రతి గుర్రం యొక్క చెవి నల్లగా మెరుస్తూ బయటికి వచ్చాయి. వరుణదేవుడు ఇచ్చిన ఆ అద్భుతమైన గుర్రాలను చూసి రాజుగారికి తన మాట నిలబెట్టుకోవడం తప్ప మరొక మార్గం లేకపోయింది. ఆయన సంతోషంగా తన కుమార్తె సత్యవతిని రుచీక మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు. వారి వివాహం దేవతలు కూడా ఆశీర్వదించినట్లుగా వైభవంగా జరిగింది. వివాహం జరిగిన కొంతకాలానికి సత్యవతి మరియు ఆమె తల్లి ఇద్దరూ గర్భవతులయ్యారు. సత్యవతి తన భర్త రుచీకను తమకు పుత్ర సంతానం కలగాలని కోరుకుంది. రుచీక మహర్షి వారి కోరికను తీర్చడానికి 2 ప్రత్యేకమైన చెరవులను తయారు చేశాడు. చెరవులు అంటే మంత్రోచ్చారణ చేసిన అన్నం. ఒక చెరవును బ్రాహ్మణ మంత్రాలతో సత్యవతికి, మరొక చెరవును క్షత్రియ మంత్రాలతో ఆమె తల్లికి తయారు చేసి ఇచ్చాడు. సత్యవతి తల్లి తన కుమార్తెకు ఇచ్చిన చెరవు మరింత శక్తివంతమైనదిగా భావించి రహస్యంగా చెరవులను మార్చుకుంది. సత్యవతికి క్షత్రియ మంత్రాలతో కూడిన చెరవు, ఆమె తల్లికి బ్రాహ్మణ మంత్రాలతో కూడిన చెరవు లభించాయి. రుచీక మహర్షి తన దివ్య దృష్టితో ఈ చెరవుల మార్పిడిని తెలుసుకున్నాడు. ఈ మార్పిడి వలన సత్యవతికి ఏదుడైన కుమారుడు, ఆమె తల్లికి బ్రాహ్మణుడైన కుమారుడు జన్మిస్తాడు అని ఆవేదన చెందుతాడు. సత్యవతి భయంతో నా కుమారుడు బ్రాహ్మణుడిగా జన్మించాలి అని తన భర్తను వేడుకుంది. సత్యవతి అంతగా వేడుకోవడంతో రుచీక మహర్షి శాంతించి నీ కోరిక నెరవేరుతుంది, కానీ నీ కుమారుడు బ్రాహ్మణుడిగా జన్మించినా నీ మనవడు మాత్రం గొప్ప యోధ లక్షణాలతో జన్మిస్తాడు అని వరం ఇచ్చాడు. అలా సత్యవతికి మహర్షి జమదగ్ని జన్మించాడు మరియు ఆమె తల్లికి మహా తేజశాలి అయినటువంటి విశ్వామిత్రుడు జన్మించాడు.